లో మాత్రం 15,00,000 25,00,000 ఎస్ఐకి 25,00,000 అనుకుంటాను. కానిస్టేబుల్‌కి 15,00,000 అనుకుంటాను. మీ మీద ఇన్వెస్ట్ చేసేది ఆ 9 మంత్స్‌కి. కాబట్టి ఇదొక బెస్ట్ ఫేజ్ ఉంటది మీ లైఫ్‌లో. ఈ మంచిగా ఎంజాయ్ చేయండి. మీకు మంచి మంచి సీఆర్‌పీఎఫ్‌లో పనిచేసిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ గాని, ఆల్రెడీ ఏపీఎస్‌పీలో పనిచేసి సివిల్‌కి రావడం గాని, ఏఆర్‌లో పనిచేసి సివిల్‌కి రావడం గాని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్, ఎక్స్‌పీరియన్స్ పీపుల్ అందరూ మీకు కలుస్తారనమాట. ఆర్మీలో పనిచేసిన వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పీరియన్స్ మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన వాళ్ళని వాళ్ళ నుంచి ఎక్స్‌పీరియన్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ట్రైనింగ్‌లో ఇన్‌స్ట్రక్టర్స్ ఉంటారు. అంటే వాళ్ళు చాలా సర్వీస్ ఒక 20 ఇయర్స్ లేకపోతే డిపెండ్స్ ఆన్ సర్వీస్ చేసినోళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఒక సొంత కేరింగ్ స్క్వాడ్‌కి ఒక 24 మెంబర్స్‌ని అలా చేసి ఒక ఇద్దరిని ఇస్తారనమాట మీకు. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో చర్చించుకోవడం గాని, ఏదైనా మళ్ళీ మీకు ట్రైనింగ్‌లోనే ద బెస్ట్ పీపుల్ అనేది బెస్ట్ పీపుల్, బెస్ట్ మెమరీసు మీకు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అనేది కూడా ఏర్పడతారనమాట. అంటే ఇదంతా మీ వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు మీరు స్కూలు, కాలేజ్ లైఫ్‌లో నా బెస్ట్ ఫ్రెండ్ వీడు ఎలా అనుకుంటున్నారో, మీకు ట్రైనింగ్‌లో కూడా అంత బెస్ట్ పీపుల్ మీ లైఫ్‌లో యాడ్ అవుతారు. ఇంకా ట్రైనింగ్ విషయానికొస్తే ట్రైనింగ్ ఎలా జరగద్దంటే, నేను ఏపీఎస్‌పీ చేశాను కాబట్టి, ఏపీఎస్‌పీ, సివిల్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. రెండిట్లకి టైమింగ్స్ ఎగ్జాక్ట్‌గా ఇదే టైమింగ్స్ అని చెప్పను గానీ, కొంచెం ఏపీఎస్‌పీకి 2 అవర్స్ గ్రౌండు, డ్రిల్లు ఇయి ఎక్కువుంటాయి. ఎందుకంటే ఆ డ్రిల్ కూడా మీరు అనుకోవచ్చు డ్రిల్ ఎందుకు మనకి అంటారనమాట ఏపీఎస్‌పీలో. నెక్స్ట్ ఏదైనా పెరేడ్ ఇప్పుడు పోలీస్ కమరేషన్ డే అని చెప్పి అక్టోబర్ 21 జరిగింది. అప్పుడు డ్రిల్ చేయాలి. తర్వాత ఎక్కడైనా మనం ఢిల్లీ ఇప్పుడు ఏపీ భవన్ అని చెప్పి ఢిల్లీలో ఉంటది. ఢిల్లీలో డ్యూటీస్ ఎళ్తే అక్కడ మన స్టేట్ సీఎం వాళ్ళు వీళ్ళొస్తే మనం వాళ్ళకి గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడం అనేది, లేకపోతే ఇలాంటి వీఐపీ డ్యూటీస్‌లో వీటిలన్నిటిలో డ్రిల్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అందుకని ఏపీఎస్‌పీకి ఎక్కువ డ్రిల్లు, డిసిప్లిన్ అంటారనమాట. డ్రిల్లు, డిసిప్లిన్, టర్నౌట్ అంటే యూనిఫార్మ్ మంచిగా ఉండడం. సివిల్‌కి కూడా సేమ్ అన్నీ అలానే ఉంటది. కాకపోతే సివిల్‌కి వాళ్ళు స్టేషన్‌లో పనిచేస్తారు కాబట్టి లా కేసులు అలా ఇలా ఉంటాయి. ఇప్పుడు మన బ్యాచ్ దీనికి ఏపీఎస్‌పీ సివిలే ఉంది కాబట్టి ఎక్కువ ఇలా ఉంటది. మీకు ట్రైనింగ్ ఓవరాల్‌గా జనరల్ వ్యూ చెప్తాను చూడండి. మీకు మార్నింగ్ 6కి స్టార్ట్ అవుద్ది. అంటే 6 కంటే మీరు ఒక 4:30కి అట్లా ఏసేయాలి. ఎందుకంటే 5:30, 5:45 కల్లా ఎళ్ళిపోయి అక్కడ నిలబడాలన్నమాట గ్రౌండ్‌లో. అలా 6కి స్టార్ట్ అయ్యి ఫస్ట్ సెషన్ 8, 8:30కి ఎండ్ అయిపోద్ది. అంటే ఇది. డ్రిల్లే చేపిస్తా ఉంటారు మీ చేత. ఆల్రెడీ మీరు చూస్తుంటారు కదా! పెరేడ్ ఇయన్నీ చూసుంటారు కదా! అదే డ్రిల్ అంటే అనమాట. 6-8:30 ఒక సెషన్ అయిపోయాక కొన్ని దగ్గరలో 8 ఉండొచ్చు, 8:10 ఉండొచ్చు అది. తర్వాత నెక్స్ట్ సెషన్ వచ్చి 9:30కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1కి ఎండ్ అవుద్ది. 9కి స్టార్ట్ అయిన తర్వాత 10:30 వరకు డ్రిల్ చేపించి 10:30 నుంచి 1 దాకా వెపన్ క్లాసెస్ అలా ఉంటాయన్నమాట. తర్వాత 1కి మీరొచ్చేసి తర్వాత 3కి, 3:15కి, 3:30కి అలా స్టార్ట్ అవుద్ది. 3:30 నుంచి 6 దాకా ఒక సెషన్ ఉంటది. అప్పుడు క్లాసెస్ ఉంటాయి. ఈవినింగు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ట్రైనింగ్‌లో మీకు గేమ్స్ పెడతారు. వాలీబాల్ గాని, ఏదో ఒకటి గేమ్స్ ఫుట్‌బాల్ అలా ఇలా పెడతారు. కాకపోతే ఇంజ్యూరీ అవ్వకుండా చూసుకోండి. అలా మీకు ఈవినింగ్ సెషన్ ఎంతకి 3కి స్టార్ట్ అయ్యి 6కి ఎండ్ అయిపోద్ది. అంటే మీరు 6కి అయిపోయాక 6:30కి అట్లా ఫుడ్ కూడా రెడీ అయిపోద్ది. 6:30, 7 కల్లా తినేస్తే 7:30 నుంచి మళ్ళీ 8కి మీకు రోల్ కాల్ ఉంటది. రోల్ కాల్ అంటే మన క్యాంప్ నుంచి ఎవరైనా బయటికెళ్లారా లేదా అని తెలుసుకోవడానికి ఒకసారి అటెండెన్స్ లాగనమాట. ఎప్పుడైనా నైట్ ఎప్పుడైనా మీ మీద డౌట్ వస్తే ఎప్పుడైనా విజిలేసి సినిమాల్లో చూపించినట్టే రోల్ కాల్ అనేది అటెండెన్స్ చెక్ ఉంటది. కాబట్టి ఓవరాల్‌గా మీ ట్రైనింగ్ అనేది ఇలానే ఉంటదనమాట. మాక్సిమం మిమ్మల్ని మార్నింగ్ 6కి స్టార్ట్ అయిన ట్రైనింగ్ ఈవినింగ్ 6కి అయిపోద్ది. అది. ఇలా ఉంటది ట్రైనింగ్. ఇంకా ట్రైనింగ్‌లో నాకు తెలిసిందేందంటే, మీ లైఫ్‌లో ఎవరు టచ్ చేయలేని గన్స్ అనేయన్నీ మీరు టచ్ జేస్తారు. ఫస్టు మీకు .303 రైఫిల్ నుంచి తర్వాత ఇన్సాస్ తర్వాత ఎస్ఎల్ఆర్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ అని, తర్వాత ఇన్సాస్ అంటే మన ఆర్మీ అంతా యూజ్ చేసేది ఇన్సాస్ అని. ఇండియన్స్ తయారు చేసింది. తర్వాత ఏకే-47 ఏకే-47లో మనకంతా తెలిసింది ఏకే-47 అక్కడ ఏకే-59 అనేది ఉంటది. సేమ్ ఇదే కొంచెం మోడిఫికేషన్ చేస్తారనమాట. దీన్ని కనిపెట్టింది అనతోలి మిఖైల్ కలాష్నికోవ్. అలా ఇలా ఉంటాయన్నమాట. ఆ వెపన్స్ ఏకే-47, ఎంపీ5 అని జెప్పి, మళ్ళీ కార్బన్ ఇప్పుడు వీఐపీ సెక్యూరిటీస్‌లో ఇట్లా పట్టుకుంటారు కదా! దాన్ని కార్బన్ అంటారు. 9mm మెషిన్ కార్బన్ అని. తర్వాత ఇన్సాస్ అయిపోయింది. 9mm మెషిన్ కార్బను, ఎంపీ5 ఇప్పుడు ఆఫీసర్స్ డీఎస్‌పీలు, ఎస్ఐలు, తర్వాత సీఐలు వీళ్ళు యూజ్ చేసేది పిస్టలు. వీటిలన్నిట్లో వెపన్ హ్యాండ్లింగ్ అనేది మీకు సూపర్‌గా నేర్పిస్తారు. అంటే వెపన్‌ని డిస్మాంట్లింగ్ చేసేయడం గాని, వెపన్‌ని లాస్ట్‌కి మీరు ఎలా తయారైపోతారంటే, నైట్ నిద్ర లేపినా గాని మీరు ఏ వెపన్ అయినా తీసేస్తారు. ఏ వెపన్ అయినా అసెంబుల్ చేయగలుగుతారు. ఈ కేజీఎఫ్‌లో అన్నీ ఒక్కొక్క పార్ట్ తీసేసి వాడు ఫైనల్‌గా అసెంబ్లీ ఎలా చేస్తాడో, అలా మీరు కళ్ళు మూసుకొని గూడా అన్ని వెపన్స్‌ని అంత వెపన్స్ నాలెడ్జ్ నేనైతే నేను చూడలేదు గానీ సివిల్‌లో గూడా చేపిస్తారు. కానీ ఏపీఎస్‌పీలో ఎంత పర్ఫెక్ట్‌గా తయారవుతారంటే వెపన్స్ నాలెడ్జ్ 100కి 100% మిమ్మల్ని తయారు చేస్తారనమాట. మీరు మీకు మళ్ళీ ఫైరింగ్ గూడా ఉంటది. ఎస్ఎల్ఆర్‌తో ఫైరింగ్ ఉంటది. దాదాపు 150-200 రౌండ్స్. తర్వాత ఈ మీకు కార్బను, ఇన్సాసు, పిస్టలు, ఎల్ఎంజీ లైట్ మెషిన్ గన్ మీరు ఆల్రెడీ ఈ గేమ్స్‌లో వాటిలో చూసుంటారు గదా! మౌంట్ జేసి ఒక 1000 మీటర్స్, 2000 మీటర్స్‌కైనా రేంజ్‌లో మనం కాల్చడానికి యూజ్ అయ్యేది ఎల్ఎంజీ అంటారనమాట. తర్వాత గ్రెనేడ్సు
ఎక్స్‌ప్లోజివ్స్ ఇలాగ మీకు ట్రైనింగ్‌లో నాకైతే బెస్ట్ అనిపించింది ఏందంటే, మీ వెపన్ హ్యాండ్లింగ్ అనమాట. వెపన్ హ్యాండ్లింగు సూపర్‌గా ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక ఎక్సైట్‌మెంట్‌నిస్తది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ అనేవాడు గన్ అనేదే లైఫ్‌లో టచ్ చేయలేడు. అలాంటిది నువ్వు ఆ గన్‌ని యూజ్ చేస్తావు. ఒక 250-300 బుల్లెట్లు నువ్వు పేలుస్తావనమాట. నిన్ను ఫైరింగ్ రేంజ్‌కి తీసుకెళ్తారు. కాబట్టి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఒక మంచి ఎక్సైట్‌మెంట్ ఉంటది. బెస్ట్ ఏదైనా ఉందంటే వెపన్స్ హ్యాండ్లింగు, వెపన్స్ గురించి నేర్చుకోవడం అనమాట. అది. తర్వాత ఇంకా ఇలా ఉంటది ట్రైనింగ్. ట్రైనింగ్ అనేది మీకు బెస్ట్ పీరియడ్‌గా అయిపోద్ది. మంచి పీపుల్, నెగెటివ్ పీపుల్ ఏమన్నా ఉంటే వాళ్ళని పక్కన ఏసేసి, మీ మైండ్ సెట్ పీపుల్ నెక్స్ట్ ఎవరైనా ప్రిపేర్ అయితున్నోళ్ళు వాళ్ళతో మీ మైండ్ సెట్‌ని అటాచ్ చేసుకొని అలా ముందుకెళ్ళిపోండి. ట్రైనింగ్ అనేది సూపర్‌గా ఉంటదనమాట. తర్వాత ఇంక నేను మీకు చెప్పాల్సిందేంటంటే, ఈ ట్రైనింగ్‌లో మీరు ఈ ట్రైనింగ్ మీ పెర్ఫార్మన్స్ అంతా బెస్ట్ ఇండోర్ అని, బెస్ట్ ఔట్‌డోర్ అని, బెస్ట్ ఆల్ రౌండర్ అని, బెస్ట్ ఫైరర్ అని చెప్పి మీకుంటది. మీకు ప్రతిసారి సెమ్ 1, సెమ్ 2 ఫైనల్ అని అలా ఎగ్జామ్స్ జరుగుతాయనమాట. మీ పెర్ఫార్మన్స్ మీరివ్వండి. మంచిగా చదవండి. ఎందుకంటే రేపు ఒక హోమ్ మినిస్టర్ చేతనో, లేకపోతే ఒక మినిస్టర్ చేతనో, సీఎం చేతనో మీరు అవార్డ్ తీసుకుంటారనమాట. బెస్ట్ ఇండోర్ అని, బెస్ట్ ఔట్‌డోర్ అని, బెస్ట్ ఆల్ రౌండర్ అని, బెస్ట్ ఫైరర్ అని మీకు మంచి ట్రోఫీలిచ్చి మంచి అవార్డులిస్తారు. కాబట్టి అది మీ మీ పేరెంట్స్ ముందు రేపు మీ పాసింగ్ ఔట్ పరేడ్ అవుతున్నప్పుడు మీ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళందరి ముందల ఆ అవార్డ్ తీసుకోవడం, మీ ఫ్యామిలీతో మీరు ఫోటోలు తీసుకోవాలన్నా మీకు లైఫ్‌లో పలానా బ్యాచ్‌లో నేను టాపర్ ఆఫ్ ద ఇండోర్, టాపర్ ఆఫ్ ద ఔట్‌డోర్, ఆల్ రౌండరు, బెస్ట్ ఫైరర్ అని చెప్పి అది ఎప్పటికైనా లైఫ్‌లో ఒక్కసారే ట్రైనింగ్ అయ్యేది. కాబట్టి మీకు ఒక బెస్ట్ మూమెంట్స్‌గా ఉంటాయి. కాబట్టి మీ బెస్ట్ ఇవ్వండి. కానీ నేను ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను. ట్రైనింగ్‌లో బెస్ట్ ఇవ్వడానికి చూడండి. అంతేగాని ఎవరు ఇంజ్యూరీ అయిపోయి ఓవర్‌గా చేసేస్తాను, ఓవర్‌గా అంటే మన బాడీకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ప్రకారం వెళ్ళండి. అక్కడ మీకు ఏదైనా మరీ కష్టమైనా ఇన్‌స్ట్రక్టర్‌తో కొంచెం మాట్లాడుకుంటే వాళ్ళేం మిమ్మల్ని చంపేయాలి, మిమ్మల్ని ఏమి ఎవ్వడిని మిమ్మల్ని వన్స్ ట్రైనింగ్‌కెళ్తే 100% మీకు మీ అంతగా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చేసి మీరు ట్రైనింగ్ చేయలేనంటే తప్ప, వాళ్ళు మాత్రం అలాంటోన్ని కూడా వాళ్ళు మోటివేట్ చేసి "రేయ్! ట్రైనింగ్ చేసేరా అయిపోద్ది 9 నెలలు అయిపోతే నీకు సాలరీ వస్తది. మీ ఫ్యామిలీ బాగుంటది." అనే మైండ్ సెట్‌తోనే ఉంటారు గానీ, వీడెళ్ళిపోవాలి, వీడి ట్రైనింగ్ నుంచి పంపియాలనే మైండ్ సెట్ ఎవ్వరికుండదు. నువ్వు నిజంగా నేను చేయలేను సార్ నేనెళ్ళిపోతానని అన్నోళ్ళని కూడా వాళ్ళే మోటివేట్ చేస్తారు. ఒరేయ్! ఇంత కష్టపడ్డావు ఆ 9 నెలలు చేసుకుంటే నీకు సాలరీ వస్తదిరా, నీ బతుకు నువ్వు బతుకుతావురా నాయనా అని నిన్నే వాళ్ళు మంచిగా మోటివేట్ చేసి, ఇంకా రన్నింగ్ గూడా అంటారా? రన్నింగ్ గూడా అందరిలాగా ఇప్పుడు మీరు ప్రాక్టీస్ మనం పోలీస్ ఈవెంట్‌లప్పుడే హార్డ్‌గా ప్రాక్టీస్ చేసుంటాం. అక్కడ 24 మెంబర్సు ఒకేసారి పరిగెయాలి. కాబట్టి చిన్నగానే పరిగెస్తారు. మీరు 10 కేఎమ్స్ ఏస్తారు. 3.2 కేఎమ్ రన్నింగులు జేస్తారు. ఇయన్నీ 3.2 బీఓఏసీలని ఉంటాయి. బ్యాటిల్ అబ్‌స్ట్రాకిల్ అసాల్ట్ కోర్స్ అని. అంటే కొంచెం దూకడాలు గాని అన్నీ ఉంటాయి. కానీ ఏది చేసినా ఒక లిమిట్ జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మీ ఇంజ్యూరీ అయ్యి మీరు ట్రైనింగ్ చేయలేకపోతే మీరే నెక్స్ట్ బ్యాచ్‌కెళ్ళిపోవాల్సొస్తది. మరీ ట్రైనింగ్ చేయలేని పరిస్థితికొస్తే. కాబట్టి మీ సెల్ఫ్‌గా డిఫెన్స్ ఏందంటే మీరు మీ హెల్త్‌ని జాగ్రత్తగా కాపాడుకుంటా మంచిగా ట్రైనింగ్ చేసి మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వండనమాట. మీకు ఇంకా ట్రైనింగ్ గురించి ఇంకా ఎక్కువ చెప్పినా వీడియో లెంత్ అయిపోద్ది, సోదయిపోద్ది. ట్రైనింగ్ బెస్ట్‌గా ఉంటది. నన్ను నమ్మండి. మంచిగా అయిపోద్దనమాట. ఇది. ఇలా మీరు ఈ వీటిలికి కూడా ట్రై చేయండనమాట. బెస్ట్ ఇండోర్ గాని, ఔట్‌డోర్ గాని, బెస్ట్ ఫైరర్ గాని, తర్వాత ఇలా. ఇలా ఉంటది. ఇదంతా ట్రైనింగ్ అనేదంతా మీకు ప్రతి స్టేజ్ మీకు స్టార్టింగ్ ఎళ్ళంగానే మీ హెయిర్ కట్ చేయడం గాని, ప్రతీదీ మీ దగ్గర మంచి ఫోన్లున్నా, లేకపోయినా మీ ఫ్రెండ్స్ ఫోన్‌లైనా ఫోటోలు క్యాప్చర్ చేసుకొని మంచిగా సేవ్ చేసుకోండనమాట. ఈ ట్రైనింగ్ మెమరీస్ అన్నిటిని. ఎవరైనా మీలో కంటెంట్ క్రియేటర్స్ నెక్స్ట్ కానిస్టేబుల్ గురించి వీడియోస్ చేద్దామన్నా, మంచిగా ఇదంతా ట్రైనింగ్‌లోనే మీరు కంటెంట్ చేయాలనుకుంటే కంటెంట్ స్టార్ట్ చేయండి. మంచి గైడెన్స్ ఇవ్వండి. ట్రైనింగ్ అనేది బెస్ట్‌గా ఉంటది. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మీకు ప్రిపరేషన్ గురించి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి? నెక్స్ట్ ఎస్ఐ చదవాలనుకున్నోళ్ళకి వేరే ఎగ్జామ్స్‌కి ఎలా చదవాలనే దాని గురించి కూడా చేస్తాను. మళ్ళీ మీకు ఇంకో డౌట్ ఏందంటే, ట్రైనింగ్‌లో మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా, ఏదైనా ఎగ్జామ్స్ రాయాల్సిన మీ డిగ్రీ ఎగ్జామ్స్ అయినా ఏదైనా ఉన్నా మీకు లీవ్ ఇస్తారనమాట. 1 ఆర్ 2 డేస్ దానికేమి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. వీడియో లెంత్ అయిపోతుందనుకుంటున్నాను. మీకు మోస్ట్‌లీ అంతా ఇన్ఫర్మేషన్ కవర్ అయిపోయిందనుకుంటున్నాను. ఏమన్నా కవర్ అవ్వకపోయినా నెక్స్ట్ ఇంకో వీడియోలో చేస్తాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ వీడియో అయితే ట్రైనింగ్‌లో ఎలా చదవాలి అనే దాని గురించి చేస్తాను. జాబ్ సాధించారు. మళ్ళీ ఇంకోటేందంటే మీకు ట్రైనింగ్ ఎప్పుడు అంటారు. వన్స్ పోలీస్ సర్వీస్‌లో వచ్చేసి ట్రైనింగ్‌లో జరిగాక 9 మంత్స్‌లో మీకు మధ్యలో ఒకసారి హాలిడేస్ ఇస్తారు. తర్వాత ట్రైనింగ్ అయిపోయాక హాలిడేస్ ఇస్తారు. ఇప్పుడంతా ఫ్యామిలీ టైమ్‌ని మిస్ అవుతారు. కాబట్టి ఈ ఉన్న టైంని మంచిగా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోండి. అంతా మంచిగా హ్యాపీగా చూసుకోండనమాట. ఇది మీకు బెస్ట్ డేస్. ఎందుకంటే ఒక జాబ్‌కి వచ్చింది అంటే అందరిలో రెస్పెక్ట్ గాని అన్నీ ఉంటది. అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోండి. మీ ప్రతి వర్డ్ మంచిగా ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఒక కానిస్టేబుల్ జాబ్ వచ్చిందంటే ఒక మంచిగా వాల్యూ ఉంటది. కాబట్టి మీ వాల్యూని మీరు పోగొట్టుకోకూడదనమాట. అందరూ మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ట్రైనింగ్ ఏ రోజు ఇచ్చినా రెడీగా ఉండడానికి సిద్ధంగా ఉండండి. ఆల్ ద బెస్ట్ అందరికి.